सन्निहितम् अनन्तलक्ष्मीं सनाद्यन्तरहितम् अनन्तलक्ष्मीं सनादिलक्ष्मीं जगन्मातरं भावये। दिग्घस्तिभिः कनककुम्भमुखावसृष्ट स्वर्वाहिनी विमलचारुजलप्लुताङ्गीं प्रातर्नमामि जगतां जननीम् अशेषलोकाधिनाथगृहिणीम् अमृताब्धिपुत्रीम्। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సనత్కుమారుల వారు అనుగ్రహించిన లక్ష్మీ సహస్రనామాల్లో 432వ నామం భార్గవి. శ్రీ భార్గవ్యై నమః. ఈ నామానికి అనేక అర్థాలను చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ప్రధానంగా భృగు ప్రజాపతి యొక్క కుమార్తె గనక భార్గవి, ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం, ప్రధానమైన వైదికార్థం ఏంటంటే భర్గః అంటే తేజస్సు అని అర్థం. సూర్యమండలాంతర్గతమైన పరమేశ్వర తేజస్సుకి భర్గః అని పేరు. అందుకే తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి అని చెప్తున్నాం. భర్గుడు అని శివునికి కూడా పేరున్నది, అంటే తేజస్వరూపుడు అని అర్థం. కనుక భర్గః అనగా సూర్యమండలంలో ప్రకాశించే పరమేశ్వర తేజస్సు. ఆ తేజస్సుని భగవతీ రూపంగా లేదా భగవద్రూపంగా మనం ఆరాధన చేస్తున్నాం. ఆ తేజస్సునే విష్ణువని, శివుడని, సుబ్రహ్మణ్యుడని, గణపతి అని, అమ్మవారని రకరకాలుగా ఆరాధన చేస్తూ ఉంటారు. సంధ్యాకాలాల్లో ఉపాసింపబడే సూర్యమండలాంతర్గతమై సృష్టికారకమై రక్షణకారకమైనటువంటి మహా తేజస్సుందో అది భర్గః అని చెప్పబడుతుంది. ఆ భర్గః రూపంతో ఏ తల్లి ఉన్నదో ఆ తల్లి భార్గవి, అనగా సూర్యమండలాంతర్గతమైన తేజస్వరూపిణి, మహా తేజోరాశి. తేజస్వరూపిణి అర్థాన్ని ఇక్కడ తీసుకుంటున్నాం. ఎలాంటి తేజస్సు అంటే సర్వ జగత్తుకి సృష్టి స్థితిలయలు చేసే మహా తేజస్సు గనక అమ్మవారు ఆ తేజోరూపిణిగా ఇందులో చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో భార్గవి అంటే బ్రహ్మ విద్య అని అర్థం. మునుపు నామంలో మనం చెప్పినట్లుగా సర్వ విద్యాప్రదాయిని చెప్పి వెంటనే భార్గవి చెప్పడంలో సర్వ విద్య అంటే బ్రహ్మ విద్య, వేదాంత విద్య అని చెప్పుకున్నాం. దీనికి ఆత్మవిద్య అని మనకు పేరు. ఆత్మవిద్య, బ్రహ్మ విద్యయే అమ్మవారి రూపం. దీనికి మనకు ప్రమాణంగా తైత్తిరీయోపనిషత్తులో సైషా భార్గవి వారుణి విద్య అని కనబడుతుంది. భృగు మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన దివ్యమైనటువంటి తపస్సు చేత, దివ్యమైనటువంటి సాధన చేత బ్రహ్మజ్ఞాని అయ్యాడు. తనకు లభించిన బ్రహ్మజ్ఞానాన్ని తన పుత్రులకు, శిష్యులకు అనుగ్రహించట. అలాగా భృగు మహర్షి యొక్క తపస్సు నుంచి కలిగినటువంటి జ్ఞానరూపిణి గనక ఆ బ్రహ్మ విద్యకి భార్గవీ విద్య అని పేరు. సైషా భార్గవి వారుణి విద్య అని చెప్తున్నారు. ఈ భార్గవీ విద్య నిజానికి సంధ్యోపాస్య విద్య కూడా భావించవచ్చు. అందుకే తైత్తిరీయోపనిషత్తు ప్రకారంగా బ్రహ్మ విద్యా రూపిణియే భార్గవి, ఇది ఒక అర్థం. ఎందుకంటే తేజస్సే భార్గవి అని ఇందాక అర్థం చెప్పుకున్నాం. అజ్ఞానమనే అంధకారాన్ని పటాపంచలు చేసే బ్రహ్మ విద్యారూపిణి అయినటువంటి జ్ఞానరూప తేజస్సు అమ్మవారు కనుక భార్గవి. ఈ నామం అనేటప్పుడు ఇన్ని అర్థాలు భావిస్తే వీటి ప్రయోజనాలన్నీ మనకు లభిస్తున్నాయి. ఇంకొక అర్థంలో భార్గవి నామం భర్జనాత్ భార్గవి అని, అంటే సర్వ రోగములను తొలగించే తల్లి, దుష్టత్వాన్ని, రోగాల్ని, బాధల్ని నశింపజేసే మహా తేజస్సు గనక భార్గవి అని చెప్పబడుతున్నది. ఇటువంటి భవ్యమైన నామానికి నమస్కారం చేసుకుని 433వ నామం యాజుషీ విద్య. ఇది నమస్కారంలో శ్రీ యాజుషీ విద్యాయై నమః. ఇది చాలా చిత్రమైనటువంటి శబ్దం. ఇది అమ్మవారు యాజుషీ విద్య, యాజుషి అంటే యజుర్వేదం అని అర్థం. యజుర్వేద విద్యారూపముగా ఉన్నది అని వివరించారు ఇక్కడ. అంటే మిగిలిన వేదములు అమ్మవారు కాదా, యజుర్వేదమును ఎందుకు చెప్పారు? ఇక్కడ వేదాల్లో ఒకటైన యజుర్వేదము అని చెప్పడం కాదు, ఇక్కడ యజ్ఞ విద్యారూపిణి అని అర్థం తీసుకోవాలి. యజుర్వేదము, యజుస్సులు యజ్ఞానికి సంబంధించినటువంటి వేదములవి. యజ్ఞము అనగా లోకక్షేమం కోసం చేసేటువంటి సత్కర్మలు యజ్ఞములు. భగవదర్పణ బుద్ధితో చేసే సత్కర్మలు యజ్ఞములు. ఆ సత్కర్మలు చేస్తేనే జీవుడు 3 రుణాల నుంచి విముక్తుడవుతున్నాడు, మోక్షం పొందడానికి అర్హుడవుతున్నాడు. అందుకు సత్కర్మ రూపమైన విద్య ఏదైతే ఉందో ఆ విద్య అమ్మవారి రూపము. ఇది వేదమే మనకు చెప్తూ ఉన్నది. ఆ యజ్ఞ విద్యని వేదం చెప్తోంది కనుక యజ్ఞ విద్యా రూపిణి. యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్యాచ శోభనే ఆత్మవిద్యాచ దేవిత్వం విముక్తి ఫలదాయిని అని విష్ణు పురాణంలో లక్ష్మీ స్తోత్రంలో ఇంద్రుడు ఈ మాటలు చెప్తాడు. యజ్ఞ విద్యా రూపిణి యాజుషీ విద్య అని చెప్పబడుతున్నది. యజ్ఞములు కర్మాంగములు, సత్కర్మకి పనికొచ్చినటువంటివి యజ్ఞ విద్యలు. అదేవిధంగా యజ్ఞ విద్య తర్వాత వచ్చేది బ్రహ్మ విద్య.
ఆ బ్రహ్మ విద్య ఉపనిషత్తులు యందు చెప్పబడుతుంది. కనుక వేదం యొక్క పూర్వకాండ అంతా కూడా కర్మకాండ, అది యజ్ఞకాండ. తర్వాత చెప్పబడుతున్నది జ్ఞానకాండ, బ్రహ్మ విద్య, అది ఉపనిషత్ కాండ. అందుకే 434వ నామంలో సర్వోపనిషదాస్థిత అని వెంటనే చూపిస్తున్నాడు. యాజుషీ విద్య సర్వోపనిషదాస్థిత. ఈ రెండు నామాలు కలిపి చూస్తే మొత్తంగా వేదరూపిణి అని తల్లి గోచరిస్తున్నది. ఇదంతా మనం భావన చేస్తే మొదటి నుండి చెప్పుకుంటున్నట్లుగా లక్ష్మీ సహస్రనామాలు వేదరూపిణి అయిన లక్ష్మీదేవి యొక్క స్థుతి. వేదాన్ని స్థుతించడమే లక్ష్మీదేవిని స్థుతించడం. అందుకే సర్వతంత్ర ప్రసూతికా నామం నుంచి మనం గమనించినట్లయితే వేద విద్యారూపిణిని చూపిస్తున్నారు. సర్వ విద్యా ప్రదాయిని భార్గవి యాజుషీ విద్య సర్వోపనిషదాస్థిత. సర్వ విద్యలు అనగా వేద విద్యే. అది కర్మ విద్య, బ్రహ్మ విద్య రెండు సర్వ విద్యలు. అందుకు బ్రహ్మ విద్య సర్వోపనిషదాస్థిత అనే నామంలో చెప్పబడుతున్నది. ఇది నమస్కారంలో ఈ 434వ నామం శ్రీ సర్వోపనిషదాస్థితాయై నమః అని చెప్పబడుతున్నది. అంటే సర్వ ఉపనిషత్తుల యందు సంపూర్ణముగా ఉన్న తల్లి. స్థిత అనకుండా ఆస్థిత అని చెప్పారు ఇక్కడ. ఆస్థిత అంటే ఆసమంతాత్, సంపూర్ణం అని అర్థం. ఉపనిషత్తుల యందు అంతటా ప్రతిపాదింపబడేటువంటి పరతత్వ రూపిణి, పరబ్రహ్మ రూపిణి, బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఇలాగా యాజుషీ విద్య అన్నప్పుడు కర్మ విద్య, యజ్ఞ విద్య చెప్పారు. సర్వోపనిషదాస్థిత అన్నప్పుడు బ్రహ్మ విద్యని చెప్పారు. ఇక తర్వాత నామాలు వ్యోమకేశాఖిల ప్రాణ పంచకోశ విలక్షణ పంచకోశాత్మిక ప్రత్యక్ పంచబ్రహ్మాత్మిక శివ. 437వ నామం వ్యోమకేశాఖిల ప్రాణ. ఇది నమస్కారంలో శ్రీ వ్యోమకేశ అఖిల ప్రాణాయై నమః అని చెప్పబడుతుంది. వ్యోమకేశుడు అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరునకు అఖిల ప్రాణ, ఆయనకు అన్ని ప్రాణముల రూపమైనది అని అర్థం చెప్పుకోవాలి. అంటే శివునకు సమస్త ప్రాణములు అమ్మవారే అని. ఇక్కడ శివుడు అనగా పరమేశ్వరుడు, ఆయన వ్యోమకేశుడు. వ్యోమం అనగా ఆకాశము, ఆకాశమే కేశముగా కలిగిన వాడు శివుడు, వ్యోమకేశుడు. ఆయన యొక్క సర్వ ప్రాణశక్తి జగదంబ. ఆ పార్వతి అన్న గౌరి అన్న పరాశక్తియే. అందుకు పరమేశ్వరునికి ప్రాణములుగా ఉన్నటువంటి శక్తి రూపిణి. శివునికి ప్రాణం అమ్మవారు, ప్రాణశక్తి. ప్రాణం అంటే కదలిక అని అర్థం. కదలిక కలిగించేది ప్రాణం. ప్రాణం లేకపోతే కదలిక లేదు. అలాగే పరమేశ్వరుల్లో కదలిక వచ్చింది. ఆ కదలికే స్పందన అని చెప్పబడుతుంది. పరమేశ్వరుడు సృష్టి చెయ్యాలి అనే స్పందన రూపంలో కదిలేడు. ఆ కదలిక నుంచే సృష్టి, స్థితి, లయ మొదలైన కదలికలన్నీ వచ్చాయి. ఆ మొదటి కదలిక స్పందన. ఆ స్పందనయే ప్రాణశక్తి. ఏ శక్తి చేత పరమాత్మ స్పందించి సృష్టి, స్థితి, లయలు చేస్తున్నాడో ఆ శక్తే ప్రాణశక్తి. ఆ ప్రాణమే 1, 2 కాదు, అన్ని ప్రాణములు అదే. అఖిల ప్రాణ, సమస్తమైన ప్రాణం, పరమేశ్వరుని యొక్క సమస్త ప్రాణశక్తి. ఇది అర్థం, ఒక అర్థం చెప్పుకున్నాం. అందుకు పరాశక్తిని ఈ విధంగా భావిస్తున్నాం. ఇప్పుడు రెండవ అర్థంలోకి వెళదాం. వ్యోమకేశుడు అని శివుడికి పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. వ్యోమ, కేశ ఈ రెండు శబ్దాలకి వైదికమైన అర్థాలు తీసుకుంటే వ్యోమం అనగా అంతరిక్షము, కేశములనగా రశ్ములు అని అర్థము. కేశాహ రశ్మయ అని వైదిక నిరుక్తము చెప్తున్నటువంటి అర్థం ఇది. కేశములనగా కిరణములు, రశ్ములు అని అర్థం. అనంత అంతరిక్షంలో రశ్మి రూపముగా ఉన్నటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి వ్యోమకేశ. ఈ రశ్ములలోనే సర్వజీవులకి ప్రాణాలు లభిస్తున్నాయి. అందుకే ప్రాణాన్ రశ్మిసు సన్నిధత్తే అని ప్రశ్నోపనిషత్తులో మంత్రం మనకు కనబడుతున్నది. కిరణాలలో ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తే సర్వజీవులు పొందుతూ ఉంటారు. కనుక అంతరిక్షంలో ఉండేటువంటి జ్యోతిర్మయమైన కిరణాలు ఏమున్నాయో, ఈ కిరణాలు సూర్యకిరణాలు, చంద్రకిరణాలు, ఇంకా జ్యోతిర్మండలాల నుంచి ఈ భూమిపై ప్రసరించేటువంటి రకరకాల కిరణ శక్తులు. ఈ కిరణ శక్తుల్నే ఎక్స్రేస్, గామారేస్, కాస్మిక్ రేస్ అని వైజ్ఞానిక శాస్త్రం కూడా చెప్తున్నది. ఈ రకరకాల కాంతి కిరణ శక్తులు వ్యోమము నుంచి ప్రసరిస్తున్నాయి. ఆ కాంతి కిరణ శక్తుల్లోంచే సర్వజీవులకి ప్రాణాలు లభిస్తున్నాయి. కనుక సర్వ ప్రాణములకు మూలమైనటువంటి అంతరిక్షములో ఉన్న కిరణాల రూపంతో వ్యాపించిన తల్లి వ్యోమకేశాఖిల ప్రాణ. ఇంత దివ్యమైన అర్థం ఉన్నది. కనుక శివునకు ప్రాణశక్తి అని చెప్పేది ఒక అర్థం, కానీ వైదికంగా ఈ రెండవ అర్థం చాలా విశేషమైనది. ఈ దివ్య నామాలలో ఇంత విజ్ఞానం దాగి ఉన్నది. ఈ భావంతో ఈ నామాన్ని మనం గమనించినట్లయితే విశ్వం నుంచి ప్రసరిస్తున్న ప్రాణశక్తులుగా ఉన్న కిరణములన్నీ అమ్మ రూపములే అనే భావం మనకు కలుగుతున్నది. వాయుర్వన్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర అని ఆదిత్య హృదయంలో కూడా చదువుతున్నాం. ఆ సూర్య కిరణములే ప్రాణశక్తులని స్పష్టంగా చెప్పబడుతున్నది.
ఇంకొక అర్థాన్ని ఇక్కడ మనం భావించినట్లయితే వ్యోమకేశ అఖిల ప్రాణ అనే విశేషమైన ఆ భావంలో ఈ సూర్యరూపమైన హిరణ్మయీ లక్ష్మి చెప్పబడుతుంది. సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం అన్నాం గనక వ్యోమకేశుడు అనగా సూర్య భగవానుని అర్థం. వేదంలో చెప్పబడుతున్న అనేక దేవతా నామములకు సూర్యపరమైన అర్థాన్ని స్వీకరించాలి. ఎందుకంటే మనకు సర్వదేవతా శక్తులు సూర్యుడి నుంచి లభిస్తున్నాయి గనక సూర్యుడే సర్వదేవతాత్మకుడు, ఆయనే నారాయణుడు, సూర్య నారాయణుడు. కనుక సూర్య నారాయణుడు వ్యోమకేశుడు, ఆయన యొక్క ప్రాణశక్తి అయిన లక్ష్మీదేవి అఖిల ప్రాణ అని చెప్పబడుతున్నది. అది దీనిలో ఉన్న ప్రత్యేకత. ఎందుకంటే సూర్యుని కిరణములు ఎలా వ్యాపించుంటాయి అంటే ఆ కిరణాలన్నీ కలిపితే జటాజూటంగా భావించినట్లయితే సూర్యుని జటాజూటమే కిరణములు. అందుకే వ్యోమకేశ అంటే అంతరిక్షమే కేశములుగా కలిగినటువంటి లేదా అంతరిక్షమునందు తన కేశములను విస్తరింపజేసిన వాడు వ్యోమకేశుడైన సూర్యభగవానుడు. ఆ సూర్యుని యందు ఉన్న సమస్త ప్రాణశక్తి ఎవరో ఆ తల్లియే వ్యోమకేశాఖిల ప్రాణ. ఇది సరిగ్గా భార్గవి యాజుషీ విద్య తర్వాత వస్తుంది, ఇది గమనించుకోవాలి. అందుకే తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య అన్నప్పుడు సూర్యమండలాంతర్గతమైనటువంటి ఆ గాయత్రీ రూపమైన తేజస్సే వ్యోమకేశాఖిల ప్రాణ అని చెప్పబడుతుంది. అయితే ఇది ఒక నామంగా తీసుకుంటే వ్యోమకేశాఖిల ప్రాణాయై నమః అన్నాం, కానీ దీన్ని రెండు నామాలుగా కూడా స్వీకరించవచ్చు. వ్యోమకేశాయై నమః ఒకటి, అఖిల ప్రాణాయై నమః ఇలా రెండుగా కూడా చెప్పవచ్చు. వ్యోమకేశాయై నమః అంటే అనంతమైనటువంటి అంతరిక్షమునందు రశ్ముల రూపంతో విస్తరించి ఉన్న తల్లి అనే అర్థాన్ని చెప్పుకోవాలి. అఖిల ప్రాణ అంటే సర్వజీవులలో ప్రాణముగా ఉన్నది, సర్వజీవులకు ప్రాణములను ప్రసాదించే తల్లి ప్రాణశక్తి అని చెప్పబడుతున్నది. ప్రాణశక్తే గాయత్రి, గయాన్ త్రాయతే ఇది గాయత్రి, ప్రాణములను రక్షించే తల్లి గాయత్రి. అందుకు భార్గవి తర్వాత వచ్చిన నామములు గాయత్రీ దేవతగా మహాలక్ష్మిని దర్శింపజేసేవి. వ్యోమకేశాఖిల ప్రాణ. తర్వాత నామం 436 పంచకోశ విలక్షణ. ఇది ఒక చిత్రమైనటువంటి అద్భుతమైన నామం. ఇది విలక్షణము అంటే వేరుగా ఉండుట, దానితో కలిసి ఉన్నట్టే కనిపిస్తోంది కానీ ప్రత్యేకంగా ఉంటుంది. కానీ విలక్షణం అంటే ప్రత్యేకత. పంచకోశాల కంటే ప్రత్యేకమైనది, విలక్షణమైనది, వేరైనది అని అర్థం. ఇక్కడ ఈ నామంలో తత్వ విచారణ జరుగుతోంది. గాయత్రీదేవి గురించి చెప్తూ గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత అని లలితా సహస్రనామాల్లో కూడా సరిగ్గా గాయత్రి తత్వం చెప్పేటప్పుడే ఈ పంచకోశాంతర స్థిత అనున్నది. అదేవిధంగా ఇక్కడ పంచకోశ విలక్షణ చెప్పబడుతున్నది. పంచకోశములు అంటే ప్రతివాడి శరీరము పంచకోశాలతో ఉంటుంది. వీటిని విచారణతో తెలుసుకోవచ్చు. పంచకోశాల గురించి మనం తెలుసుకుంటే భౌతిక శాస్త్రం కూడా అంగీకరిస్తుంది పంచకోశాన్ని. కనబడేటువంటి శరీరం అన్నమయ కోశం, దీనిలో ఉన్నటువంటివి ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం చెప్పబడుతున్నాయి. అందుకే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని 5 కోశములు ఉంటాయి ప్రతివాడి శరీరంలో. కోశము అంటే వర వంటిది. ఇలాంటి ఇన్ని వరలు కలిసినటువంటిది ఈ శరీరం. అయితే ఈ 5 కోశములు పనిచేయాలి అంటే ఉండవలసిన చైతన్యం ఒకటి ఉన్నది. అదే ఈ 5 కోశములకు వెనక్కి ఉందిట. వెనక్కి ఉండడం అంటే ఆధారంగా ఉందని అర్థం. ఆధారంగా ఉన్న ఆ చైతన్యమే 5 కోశాల్లో వ్యాపించిపోయింది. అది ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. అయితే ఈ చైతన్యం 5 కోశాల్లో ఉన్న 5 కోశాల కంటే ప్రత్యేకముగా ఉంది అన్నారు ఇక్కడ. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం రేపు చేద్దాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.